ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ పోతున్నాం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం, అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఇందా మామిడికాయలు కవర్లు కట్టారు. అది పోయిన సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడికాయలకి మనకు మచ్చలు వచ్చేస్తున్నాయి, రావట్లేదు అన్నప్పుడు సబ్సిడీ మీద కవర్లు ఇచ్చి చేసినందువల్ల దిగుబడి పెరిగిందని చెప్పి చేశారు. ఆ విధంగా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ రైతులకు అండగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన దగ్గర నాగులపులపాడు మండలంలో పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా డ్రోన్స్ ద్వారా ఈరోజు కొత్తగా పెట్టినటువంటి మన మండలానికి ఒక డ్రోన్ డిఆర్డిఏ ద్వారా, అగ్రికల్చర్ శాఖ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మన ఇప్పుడే విజయ్ కుమార్ గారు మన సంతనూరుపాడు వర్గంలో ఎంత మొత్తంలో నిధులు ఇవ్వడం కూడా ఒకసారి 15